హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. గుండెకు సంబంధించిన సమస్యల గురించి అనేక విషయాలు మాట్లాడటానికి ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు. హలో సార్. నమస్కారం అండి. బాగున్నారా సార్? సార్ అంటే ముందుగా అందరికీ జనరల్గా వచ్చే డౌట్ ఏంటంటే ఈ హార్ట్ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుంది, ఎలాంటి వారికి వస్తుంది? నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్. ఐఎమ్ ఏ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ విరెంచి హాస్పిటల్, హైదరాబాద్. ఇప్పుడు హార్ట్ అటాక్ ఏది ఉన్నదో హార్ట్ అటాక్ దేనికి వస్తుంది? హార్ట్ అటాక్ అంటే ఫస్ట్ అవుతున్నది హార్ట్ ఈజ్ ద ఓన్లీ ఆర్గన్ ఏది ఉంటుందో 24 గంటలు అది పనిచేయాలి. మిగతా బ్రెయిన్ కూడా రెస్ట్ తీసుకోవచ్చు, కిడ్నీ కూడా రెస్ట్ తీసుకోవచ్చు, లివర్ కూడా రెస్ట్ తీసుకోవచ్చు. కానీ హార్ట్ 24 గంటలు, ఈవెన్ 1 మినిట్ బంద్ అవుతే ప్రాణం బంద్. దానికి పంపింగ్ ఏదో అవుతున్నదో దానికి ఎనర్జీ కావాలి. దానికి బ్లడ్ సప్లై టు ది హార్ట్ ఉంటుంది. ఆ బ్లడ్ సప్లై టు ది హార్ట్ ఏది ఉంటుందో దాంట్లో బ్లాకేజ్ వస్తే దానికి హార్ట్ అటాక్ అంటారు. సో ఇది ఎందుకు వస్తుంది అంటే దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఎవరికైనా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ అంటే అన్హెల్దీ ఫుడ్స్ ఉంటారో, ఎక్సర్సైజ్ అస్సలేం లేకుండా ఒబేసిటీ అయిపోతారో. సో ఇవన్నీ మెయిన్ రీజన్స్ ఉంటాయి. ప్లస్ దీంతో సాయం స్మోకింగ్, ఎక్కువ ఎక్సెసివ్ స్మోకింగ్, ఏదైనా స్మోకింగ్ ఉంటారో. ప్లస్ ఇవన్నీ కాకుండా కొంచెం ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ మెంటల్ స్ట్రెస్ ఏది ఉన్నదో, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అది దాని ప్రకారం, ప్లస్ హై పొల్యూషన్స్ ఏది ఉన్నదో, నిద్ర లేకుండా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ అవుతున్నది క్లాట్ అయిపోతుంది మా హార్ట్లో. దానికి ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. సో ఎలాంటి వయసు ఉన్న వారికి ఎక్కువ వస్తాయండి హార్ట్ స్ట్రోక్స్? హార్ట్ స్ట్రోక్ ఒక టైంలో మేము అనుకున్నాము ఏంటంటే అది హార్ట్ స్ట్రోక్ ఈజ్ ఓన్లీ ఫర్ ది ఎల్డర్లీ పాపులేషన్, 50 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. కానీ ఈ మధ్యన ఆల్మోస్ట్ 10-20 years పెట్టి మేము చూస్తున్నాం ఏంటంటే హార్ట్ అటాక్ 18 years నుంచి వస్తున్నాం చూస్తుంది. నా 20 years ఎక్స్పీరియన్స్లో నేను అట్లీస్ట్ 2 patientsకి, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ 2 patientsకి మేము స్టంట్ కూడా వేసాం. సో ఆన్ అండ్ యావరేజ్ వెస్టర్న్ కంట్రీస్ లైక్ యూరోప్, ఇంకా అమెరికాలో హార్ట్ అటాక్ ఏజ్ సుమారుగా 45లో వస్తుంటే ఇండియన్ పాపులేషన్లో 10 years ముందే హార్ట్ అటాక్ వస్తున్నది. ఆల్మోస్ట్ 35 yearsకే హార్ట్ అటాక్ వస్తున్నది. సో మీరు అడిగింది అంటే మోర్ దెన్ 35 to 45 years వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ వేరే ఉంటాయి. కానీ లెస్ దెన్ 35 years ఏది ఉన్నారో హార్ట్ అటాక్ యంగ్ ఏజ్లో ఏది వస్తున్నదో వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ వేరే ఉంటాయి. సో వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ అవుతున్నది మెయిన్ మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటాయి. సో మానసిక ఒత్తిడి ఒకటి, వాళ్ళు ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ నార్మల్ చేయరు, ఓన్లీ కంప్యూటర్స్, స్క్రీన్ టైం ఎక్కువ ఉండి దానివల్ల వాళ్ళు ఎక్సర్సైజ్ నార్మల్ చేయకుండా ఒబేసిటీ అయిపోతున్నారు. రెండోది. మూడోది అవుతున్నది డైట్, హెల్దీ డైట్ లేకుండా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తిన్న వల్ల దీనికి. నాలుగవది అవుతున్నది స్మోకింగ్, దానికి కూడా వాళ్ళకి చాలామంది. ఐదవది అవుతున్నది ప్రాపర్ నిద్ర లేకుండా. ఒక మనిషికి 7 to 8 hours నిద్ర కావాలి. సో వాళ్ళకి యూజువల్ ఏంటంటే ఇర్రెగ్యులర్ డ్యూటీ అవర్స్ ఉంటాయి. ఎప్పుడు నైట్ డ్యూటీ, ఎప్పుడు డే డ్యూటీ, ప్లస్ ఈవెన్ డే డ్యూటీ ఉన్నా కూడా మోస్ట్లీ దే ఆర్ అడిక్టెడ్ టు ది గ్యాజెట్స్ లైక్ స్పూన్స్ ఆర్ ల్యాప్టాప్. దానివల్ల ప్రాపర్ నిద్ర ఉండదు. ఇవన్నీ కాకుండా ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ, ఇవన్నీ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏది ఉన్నదో యంగ్ హార్ట్ అటాక్స్కి. హార్ట్ అటాక్ హెరిడిటరీలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హార్ట్ అటాక్లో కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్. సరే, గుండె జబ్బులు ఎన్ని రకాలు? గుండె జబ్బు ఏదంటారో మెయిన్లీ ఎక్యూట్ హార్ట్ అటాక్, ఎక్యూట్ కొరోనరీ సిండ్రోమ్ అంటారు, క్రోనిక్. అంటే ఒక మనిషికి ఈసీజీ, ఈకో మీరు చేస్తుంటారు. నార్మల్ ఉన్న తర్వాత కూడా హార్ట్లో 3 బ్లాక్లు ఉండడం ఛాన్సెస్ ఉంటాయి. క్రోనిక్ హార్ట్, ఇప్పుడు క్రోనిక్ కొరోనరీ సిండ్రోమ్ అంటారు, దానికి కూడా ఉంటాయి. ఇప్పుడు ఎక్యూట్ ఏది ఉన్నదో 2 రకాలు, ఒకటి క్రోనిక్, ఒకటి ఎక్యూట్.
ఎక్యూట్లో ఏది ఉన్నదో అన్నిటికంటే మేజర్ హార్ట్ అటాక్ ఏది అంటారో ఎస్టీఈ ఎలివేషన్ ఎంఐ అంటారు. దానికంటే కొంచెం ఏది ఉంటుందో నాన్ ఎస్టీఈఎంఐ అండ్ అన్స్టేబుల్. సో 3 రకాల మేజర్ హార్ట్ అటాక్స్ ఉంటాయి. అన్స్టేబుల్ ఎంజైనా, నాన్ ఎస్టీఈఎంఐ, ఎస్టీఈఎంఐ. సో ఈసీజీ ప్రకారం బ్లడ్ బయోమార్కర్స్ ఏదో కార్డియక్ బయోమార్కర్స్ ప్రకారం, ఇకోకార్డియోగ్రఫీ ప్రకారం ఈ మూడిట్లో మాకు తెలుస్తుంది అన్నిటికంటే ప్రాబ్లం ఏది, ఏ టైప్ ఆఫ్. ఎందుకంటే ఏ రకమైన హార్ట్ అటాకే కదా మనిషిలో చాలామంది అడుగుతారు ఇది. కానీ మేము ట్రీట్మెంట్ టోటలీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఎస్టీఈ ఎలివేషన్లో మేము ఒక బ్లడ్ థిన్నర్, ఒక ఇంజెక్షన్స్ మేము ఇస్తాం. కానీ అన్స్టేబుల్ ఎంజైనా, నాన్ ఎస్టీ దాంట్లో మేము ఆ ఇంజెక్షన్ ఇవ్వం. సో మా ట్రీట్మెంట్ ప్రకారంలో కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఓకే సార్, ఈసీజీ అన్నారు. ఈసీజీ అంటే ఏంటి సార్? ఈసీజీ అంటే ఇప్పుడు హార్ట్ కొట్టుకుంటుంది, ఎవ్రీ మినిట్కి ఒక 70 to 80 టైమ్స్ కొట్టుకుంటుంది. ఆ ఇప్పుడు హార్ట్ కొట్టుకున్నప్పుడు కరెక్ట్గా కొట్టుకుంటున్నదా లేదా, హార్ట్ నార్మల్లీ ఒక ఈ షేప్లో ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే అది ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆఫ్ ది హార్ట్ ఏది ఉన్నదో అది కరెక్ట్గా కొట్టుకుంటున్నదా లేదా, అది మేము సర్ఫేస్ దీంట్లో దాంట్లో మాకు ఒక ప్రింట్అవుట్ వస్తుంది. ఇక్కడ లీడ్స్ పెడతాం, ఇక్కడ లీడ్స్ పెట్టి దానివల్ల గ్రాఫ్స్ వేసి ఆ లీడ్స్ వల్ల మాకు ఈసీజీ మిషన్లో గ్రాఫ్స్ వస్తాయి. ఆ గ్రాఫ్స్ ప్రకారం మేము రీడ్ చేసుకోవచ్చు పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చిందా లేదా. అంటే ఈ పోర్షన్ ఆఫ్ ది హార్ట్ పని చేయట్లేదు అనుకోండి, ఆ పోర్షన్ ఆఫ్ ది హార్ట్లో ఎస్టీఈ ఎలివేషన్ వస్తాయి. సో దాని ప్రకారం ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ది హార్ట్ ఏది ఉన్నదో దాని ప్రకారం ఈసీజీలో మాకు తెలుస్తుంది. ఆ గ్రాఫ్ ప్రకారం మాకు తెలుస్తుంది ఈసీజీలో హార్ట్లో ప్రాబ్లం ఉన్నదా లేదా. సార్ అసలు హార్ట్ పెయిన్కి చెస్ట్ పెయిన్కి డిఫరెన్స్ ఏంటి సార్? హార్ట్ పెయిన్ అండ్ చెస్ట్ పెయిన్ ఆర్ సేమ్. కానీ చెస్ట్ పెయిన్ ఏది ఉన్నదో అన్ని హార్ట్ అటాక్ కాదు. ఒక మనిషికి ఛాతిలో నొప్పి వస్తున్నది, దాని అర్థం హార్ట్ అటాక్ వచ్చింది కాదు. 80% ఆఫ్ ది జనరల్ పబ్లిక్లో చెస్ట్ పెయిన్ ఏది వస్తుందో అవుట్ ఆఫ్ 100లో 80% హార్ట్ అటాక్ కాదు. అందరూ అంతా అంటే భయం పడిపోవడం అవసరం లేదు. కానీ మేము ఈ 10-20% ఏది హార్ట్ అటాక్ వస్తుందో వాళ్ళ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అదే హార్ట్ అటాక్లో ఇమ్మీడియట్గా మీరు గోల్డెన్ అవర్ ఏది ఉంటుందో వితిన్ 1 అవర్లో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత క్యాథ్ ల్యాబ్ సెంటర్ కార్డియాలజిస్ట్కి వెళ్తే మీకు వెంటనే ఇంజెక్షన్ ఇచ్చి ప్రైమరీ ఎంజియోప్లాస్టీ చేస్తే ప్రాణం బ్రతికిపోతుంది. కానీ ఒక మనిషికి అది చెస్ట్ పెయిన్ వచ్చిందా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందా తెలీదు. కొన్ని లక్షణాలు ఉంటాయి. కొన్ని లక్షణాలు ఏంటి, ఎసిడిటీ అనుకోండి, కడుపులో ఈ టైంలో అంబలికస్ పక్కన నొప్పి వస్తాయి. ఖాళీ కడుపులో ఉన్నప్పుడు చాలా ఎక్కువ వస్తాయి, బేవుల్లో వస్తాయి. కానీ చెస్ట్ పెయిన్ ఏది, హార్ట్ పెయిన్ ఏది ఉన్నదో, హార్ట్ పెయిన్ ఏంటంటే మీకు రిస్క్ ఫ్యాక్టర్ బీపీ షుగర్ ఉన్నది. టిపికల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్కి మీకు రేడియేషన్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది. చెస్ట్ పెయిన్ ఏది ఉంటుందో టిపికల్ చాలా ఎక్కువగా వస్తుంది, సడన్గా వస్తుంది, చాలా ఎక్కువగా వస్తుంది. కొంచెం నడుస్తే ఎక్కువ అవుతుంది, కూర్చుంటే తగ్గుతుంది, చబ్బట్లు వస్తాయి, వామిటింగ్ వచ్చినట్టుగా వస్తాయి, దాంతో సహాయం ఆయాసం వస్తుంది, దడదడ వస్తుంది, ఫెటిగబిలిటీ అంటే కొంచెమే వెళ్ళేసరికి అలసట వస్తుంది. సో ఈ పెయిన్ ఏదో ఉంటుందో టిపికల్ ఉంటుంది. కానీ ఈ ఎసిడిటీ పెయిన్ ఏదో ఉంటుందో 2-3 ఇయర్స్ పెట్టి అట్లాగే మధ్యన వస్తుంటుంది, కొంచెం జలుసులు లేకపోతే ఇంకేదైనా టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఇది రెగ్యులర్గా వస్తుంటుంది ఎసిడిటీ పెయిన్. కానీ హార్ట్ అటాక్ ఒకసారి వస్తుంది, చాలా సివియర్గా వస్తుంది. సో దానికి మీకు ఖచ్చితంగా ఒక పేషెంట్కి తెలిసిపోతుంది ఇది హార్ట్కి సంబంధించింది పెయినే. సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఈ హార్ట్ అటాక్ రావడానికి లేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల హార్ట్ అటాక్ రాదు. కానీ ఈ పెయిన్ ఏది వస్తుందో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా హార్ట్ అది కొంచెం మధ్యన ఉంటుంది. కానీ నేను ఇప్పుడు చెప్పినట్టుగా గ్యాస్ట్రిక్ పెయిన్ వాళ్ళకి ఆయాసం రాదు, ఎప్పుడెప్పుడో చెమట్లో వస్తుంది కానీ దడదడ ఆయాసం అవన్నీ రాదు, లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ రాదు. ఓకే, మెయిన్లీ ఏదైనా కొంచెం చల్లటి పాలు ఏదైనా వేసుకుంటే అన్నీ పూర్తిగా తగ్గిపోతుంది.
నడుస్తే వస్తుంది, కూర్చుంటే వస్తుంది, పడుకుంటే వస్తుంది, గ్యాస్ట్రిక్ పెయిన్ ఏదైనా వస్తుంది. కానీ హార్ట్ అటాక్ కాదు. హార్ట్ అటాక్ నడుస్తే కొంచెం ఎక్కువ అవుతుంది. ఓకే. సో ఇవన్నీ కొన్ని లక్షణాలు. ఏదైనా ఉన్ని మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నది, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఉండి స్మోకింగ్ చేసుకుంటూ ఇవన్నీ ఉన్నది. సో పక్కన ఉన్న ఒక చిన్న డాక్టర్ దగ్గరికి సంప్రదించుకుంటే ఈసీజీలో ప్రాబ్లం ఉన్నదా లేదా ఒక ఈసీజీ తీసుకొని ఒక ట్రోపై టెస్ట్ లేకపోతే ఒక ఈకోకార్డియోగ్రఫీ చేసుకుంటే మీకు ప్రాబ్లం ఉన్నదా లేదా తెలిసిపోతుంది. అట్లీస్ట్ లైఫ్ సేవింగ్ ఒక ఈసీజీ 50-100 రూపీస్ అవుతుంది. అది ఒకసారి మీరు చేయించుకుంటే ఈసీజీలో ఉన్నదా లేదా తెలుస్తుంది. సరే, గుండెకి సంబంధించిన సమస్యల గురించి అలాగే సొల్యూషన్స్ కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.